ఇవాళ జనసేన తెలుగుదేశం సీట్ల అనౌన్స్మెంట్ అంటేనే బీజేపీకి ఒక అల్టిమేటం ఇచ్చినట్టు. భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి 4 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు ఒకసారి అమిత్ షాని కలిసి వచ్చారు. అప్పుడు తెలంగాణ పొత్తుల గురించి అంటూ ఈనాడు జ్యోతి రాసినాయి. తెరా చూస్తే తెలంగాణలో పొత్తు ఏమైనా పెట్టుకున్నారా? లేదు. పొత్తు జరిగిపోతుందని రాధాకృష్ణ గారు 100 సార్లు రాసి ఉంటారు. అసలు బతిన్లు ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు, చంద్రబాబు చూద్దాంలే అంటున్నారు అన్నటువంటి యదవ నాటకాలన్నిటితో కూడినటువంటి దిక్కుమాలిన ప్రచారం చేసి బీజేపీని ఎదగనివ్వకుండా తొక్కిపడే ప్రయత్నంలో ఆయన వంతు హెల్ప్ ఆయన చేశారు. అయినా భారతీయ జనతా పార్టీ జనసేనతో మాత్రమే పొత్తుతో ముందుకెళ్ళింది. ఈ దఫా మొన్న మోడీని అమిత్ షాని కలిసి వచ్చారు చంద్రబాబు. పొత్తు ప్రతిపాదన పెట్టామని తెలుగుదేశం నుంచి ప్రకటన ఏమి రాలా. పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుండి వచ్చిందని చెప్పేసి అటు అమిత్ షా నుంచి అలాంటి ప్రకటన రాలా. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం పొత్తు గురించి వెళ్ళి మాట్లాడారు అంటూ అమిత్ షానే పిలిచి మాట్లాడారు, ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించారంటూ జ్యోతి రాసింది. ఈనాడు కొంచెం జాగ్రత్తగా రాసింది. పొత్తు గురించి చర్చలకి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, చంద్రబాబు కోరితే అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారన్నటువంటి కోణంలో కొంచెం జాగ్రత్తగానే రాసింది. ఇదేమో బట్టలెప్ప తీసుకుని కంప్లీట్గా వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు బతిన్లు ఆడుతున్నారు అన్నట్టు కోణంలో రాసుకొచ్చింది. అంతా చేసి వాళ్ళు ఏమడిగారో బయటికి చెప్పలా, వీళ్ళు ఎంత ఇస్తానన్నారో చెప్పలా. ఇప్పుడు ఇంకా జనసేనదేమో పవన్ కళ్యాణ్కి 64 ఇవ్వబోతున్నాను రాసి జ్యోతి ఒకసారి. ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్నేమో 32 అడిగాడు అసలు పవన్ కళ్యాణ్, అందులో ఇస్తున్నది 20 ఓకే అయింది, ఇంకొక 5 నుంచి 2 దాకా అంటే ఇంకొక 7 దాకా వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేది. మరి బీజేపీ అడిగింది ఏంటి అన్నది మాత్రం అమిత్ షా బయట పెట్టలా, చంద్రబాబు బయట పెట్టలా, చంద్రబాబు గారు దత్తపుత్రుడైనటువంటి రాధాకృష్ణ గారు బయట పెట్టలా. కాబట్టి ఏంటనేది తెలియదు. ఇప్పుడు ఈలోపుగా లిస్టు రిలీజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ లిస్టు జనసేన తెలుగుదేశం. ఇది ఓ రకంగా అల్టిమేటం బీజేపీకి. నువ్వు కనుక పొత్తు సంబంధించి తేల్చుకోబోతే అంటే ఈయనేదో ప్రపోజల్ చెప్పుంటారు, అమిత్ షా ఒకటి అడుగుంటారు, ఈయనేం ఏదో ప్రపోజల్ చెప్పుంటారు. ప్రచారం నడుస్తున్నదైతే అమిత్ షా 25 ఎమ్మెల్యే సీట్లు 10 ఎంపీ సీట్లు పవర్ షేరింగ్ అడిగారు. ఈవెన్ బీజేపీకి కూడా పవర్ షేరింగ్ అడిగారు. జనసేనకి పవర్ షేరింగ్, బీజేపీ పవర్ షేరింగ్ అడిగారు. చంద్రబాబు నాయుడు 30 అసెంబ్లీ సీట్లు ఇద్దరికి కల్పిస్తామన్నారు, 10 పార్లమెంట్ సీట్లు ఇద్దరికి కల్పిస్తానన్నారు, పవర్ షేరింగ్ లాంటిది ఏమి లేదన్నారు అన్నటువంటిది ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాట. అందుకని వాళ్ళు ఏది క్లియరెన్స్ ఇవ్వలేదో అనుకుంటా. కాబట్టి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని పిలవలేదు, వాళ్ళు పిలిచారు, అదిగో వెళ్ళిపోతున్నారు ఇదిగో వెళ్ళిపోతున్నారు ప్రచారం జరిగింది కానీ ఏమీ కాలేదు. దాన్ని బట్టి వాళ్ళు పిలవలేదు. అంటే తేల్చుకోవాల్సింది చంద్రబాబే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు బీజేపీకి ఒక అల్టిమేటం ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ నాతోనే ఉన్నాడు, మేమిద్దరం ఇదిగో కలిసి పోటీ చేయబోతున్నాం ఇన్ని సీట్లలో, ఇక నేను చెప్పిన ప్రపోజల్కి నువ్వు వస్తావా రావా, లేదంటే మా కూటమి మేము వెళ్తాం అని పరోక్షంగా అల్టిమేటం ఇచ్చినట్టు చంద్రబాబు. ఇక బీజేపీ దిగొస్తుందా లేదా చూడాల్సి ఉంది.